ఒకటి నిన్న గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఇష్యూ చాలా పెద్ద వైరల్గా అవుతుంది. అంటే ఆయన ఎందుకు వెళ్ళారో పరిగమాల పని అండి. ఆ నియోజకవర్గంలో రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి మైలేజ్ రాగానే హిందూపూర్ ఎంపీగా నేనేటి చేయకపోతే ఎలాగని చెప్పి అడవాడి పడితే ఎలా ఉంటుంది. పోనీ ఆ ముందు రోజు రాత్రి లేదు అదే కురబ సామాజిక వర్గం ఏదో అనుకుని అడవాడి చేసాడంటే అది కథ వేరు. ఉనికిని చాటుకోవడానికి వచ్చే దైదుగొట్టు ఆలోచనలు, బుర్ర తక్కువ ఆలోచనలు. ఇప్పుడు ఎవడైనా ఒక స్థాయి కలిగిన వ్యక్తి, పోనీ ఆయన ఏమైనా శనశతకం మనిషి, పోలీసులో సిఏ స్థాయి పనిచేసినాడు, ఆ పోలీస్ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇన్స్టెంట్ తెలుస్తాయి, సాధక బాధకాలు ఎలా ఉంటాయో, కానవాయిలు అడ్డితే ఎలా ఉంటాయి, అది నాలటోడో మీలటోడో ఆ పిచ్చి పని చేసామంటే అర్థం ఉంటుంది. అన్ని తెలిసిన తెంగరబుచ్చి పనులు చేస్తే ఏటనాలి? అనవసరంగా మళ్ళీ లేని ఇబ్బందిని మళ్ళీ పార్టీకి తీసుకొచ్చి పెట్టే అదే కదా, దాని పని దరిద్రాన్ని ఎత్తికెత్తుకుంటే చంద్రబాబు గారికి ఎలా వచ్చింది. ఇది కూడా అదే, జగన్మోహన్ రెడ్డి పంపించాడట ఈ దిక్కుమాల టాకు నుంచి రెడీగా ఉంటారు తపెలగల్లు. అంతే కదా. ఇప్పుడు దాన్ని హిమ్యులేట్ చేశారని ఏదో చెప్పేసి వీళ్ళు ఏం చెప్పేసి విషయం చెప్తారు. డైవర్టింగ్ పాలిటిక్స్ కి మనం అవకాశాలు కల్పిస్తే ఎట్లా? రాప్తాడులో ఆ తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఏది గ్రాండ్ సక్సెస్ అవడం, అది సక్సెస్. జనసవంతి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా నాకెంత అన్న దీంట్లో కడుపు మంట రాజకీయమే తప్ప నాకు వేరేదేం కనబడలేదు. సో ఇదైతే అనవసరంగా ఆయన స్టెప్ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. మొత్తం పార్టీకి తలనొప్పులు తెచ్చినోడు కింద వస్తుంది. అంతే కదా. కానీ ప్రసాద్ గారు ఒకటి, సరే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నా గతంలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఎందుకు మహిళల్ని టార్గెట్ చేసి, ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు హెల్దీగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ఒకరికొకరు మాట్లాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి పదే చెప్పుకుంటారు. ఇప్పుడు డిబేట్లో మీరున్నా మీ అపోనెంట్స్ ఉన్నా కూడా కండెమ్ చేసేది, వాళ్ళని చేసేది అంతా వేరేగా ఉంటుంది, అది ఒక ప్రాసెస్లో నడుస్తుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లేదంటే అప్పుడు ఆ టైంలో మీడియా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొదలు పెట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. దీన్ని ఎక్కడ తుంచగలం? నాకు ఇవాళ చిన్నపిల్లలైనా కిరణ్ తీసుకున్న స్టెప్ నచ్చింది. హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర ఇవాళ అది నాంది పలికితే ఎవరైతే టీవీ డిబేట్లకు వెళ్తారో, లేకపోతే ఎవరైతే యూట్యూబ్లో చేస్తారో, సంయమనం పాటించడం, విచక్షణ కోల్పోకుండా ఆడపిల్లల పట్ల, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఉంటారు. మీకైనా అక్క చెల్లి అమ్మ భార్య లేకుండా ఎవరు ఉంటారు సార్? మనం వ్యవస్థలో ఉన్నాం, నాకెంతో మీకు అంతే అన్న బాధని ఒకసారి ప్రతి ఒక్కరు అన్వయించుకొని తదనుగుణంగా చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఇట్ క్రియేట్స్ రక్కస్. ఓకే, దీని మీద ఖచ్చితంగా స్టెప్ అనేది పడాలి, తీసుకోవాలి. ఇప్పుడు అతను ప్రొయాక్టివ్నెస్ చూపించినట్టు మిగిలిన కూడా అదే విజ్ఞతను ప్రదర్శిస్తే ఫర్దర్ ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్స్. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, పొజిషన్లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ చేసామనుకోండి, నీట్ టు బి. అది చేస్తే ఏమవుతుందంటే ఆ డెకరం మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నీకు నచ్చలేదని చెప్పి ప్రతి ఒక్కరిని అదే ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేద్దామంటే కుదరదు. ఇప్పుడు నన్ను ఒకతను గట్టి గదమాయించి అడిగాడు వాళ్ళ పొద్దున్న, అసలు మీరు వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు? అసలు నీకు చెప్తుంది అదే కదా, ఆయన ఒకటి తెలిసేరు ఎందుకని వాళ్ళ పార్టీ సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు అలా మాట్లాడితే ఖచ్చితంగా ఖండం చేస్తాం ఎవరైనా. ఎందుకు దెర్ వాజ్ డిబేట్, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఇష్టం డెలిబరేషన్ ఇస్తే నేను ఫుడ్ డౌన్ చేసి ఇచ్చాను లైవ్లో. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర. ఇస్ ఇట్ ద వే, దిస్ ఇస్ వాట్ ద ట్రైనింగ్ వాట్ యు ఆర్ గివింగ్ ఇట్ టు హిమ్ అని. ఎందుకంటే నో హ్యాంకీ పంకిస్. ఇవాళ ఒక స్థాయి కలిగిన వ్యక్తుల కింద అభివర్ణిస్తున్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడండి. అంతేకాని వాళ్ళు యూట్యూబ్లను బేస్ చేసుకుని కర్మగాలి పార్టీ ఓన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా డెకరం మెయింటైన్ చేయకపోతే, 40 పైచీలకు 44 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ, దానికి ఇట్లాంటిది దైద్యం ఎప్పుడు లేదు. బ్యాడ్ నేమ్ క్రియేట్ అయిపోతుంటది కదా అనవసరం. పక్కన తెలుగుదేశం అంటారు కదా, టీడీపీ కార్యకర్త అన్నారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ మాడవలసి వస్తున్నాయి కదా. అదే ఓ యూట్యూబర్ అనుకోండి, నేనేం దగ్గర చెప్పాను కదా, నన్ను మెల్ల దండేస్తాడు, చెప్పులు దండేసి ఓ చెప్పుతో కొడుతూ మాడతాడు. ఎవరు చూసిన వాళ్ళు చూస్తారు, ఆడ జీవన వృత్తి, దానికోసం ఏదో పడుతున్నాడు బాధలు పని. అది నా లెవెల్లోనే నేను కంప్లైంట్ ఇవ్వాలంటాడు. నేను ఇస్తే వాడు పెద్దోడిని చేసినట్టు అయిపోతుంది కదా. పెద్ద చిన్న కాదు. ఇప్పుడు నేను మాడిన దానికి నచ్చలేదు సార్, అది ఎవరు ఆడ మాట్లాడడానికి అనుకోవడం అది అతని హక్కు, అతని హక్కు నేను భంగం కలిగించాను కాబట్టి. కానీ ఒక పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ఒక అనలిస్ట్గా మాట్లాడుతున్నాను, అతనికి నచ్చట్లేదు. అతను ఒక ఇండివిజువల్గా అతను యూట్యూబ్ చేసింది నాకు నచ్చాలి, నచ్చకపోతే నేను ప్రతి చర్య ఉండాలన్నది నా కాన్సెప్ట్ కాదు. అది ఐ డోంట్ కేర్. ఇప్పుడు నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ అడిగింది, ఏంటండి ఇలా రోజు మీకు థ్రెటనింగ్లు ఉన్నాయి, ఫోన్లు చేస్తున్నారు, చచ్చిపోతారా, చంపేతారట, అది అందరికీ మాట చెప్పా. దెర్ ఆర్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. ఇవాళ పుట్టాను రేపు చచ్చిపోతాను, లేకపోతే ఎప్పుడు చేస్తాను నా చేతిలో లేదు. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఎన్ని బెదిరింపులు కాల్సు కదా, రోజు అదే సార్, రోజు అదే కదా. తెల్లారు లేస్తే 100 కాళ్ళు వస్తాయి, ఎవడెవడు తిడుతూనే ఉంటాడు. ఇవన్నీ నెత్తికి తీసుకుని కూర్చుంటే ఎవడి వల్ల కాదు. అప్పుడు ఆ ఫ్లోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోలో అన్న మాట ఏంటంటే, నిజంగా వాళ్ళు వచ్చి చంపేస్తే ఏటవుతుందంటే చచ్చిపోతాం.
చచ్చిపోయిన తర్వాత దినాలు ఎట్టుకుంటే నేను అనాథని కాదు కదా, నా కుటుంబం ఉందో నాకు దినాలు ఎడతారని చెప్పాను. దాన్ని పట్టుకుని నీకు దినాలు ఎడతారట కదా, భోజనాలు ఎప్పుడంటే ఏంటి నీకు తిండి లేదా బాబు. ఓకే, కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి సరే ఇది దాదాపు ఇంకో నెల ఆగితే సంవత్సరం అయిపోతుంది, ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఈ ఏడాది దగ్గర పడుతున్నా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇష్యూ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వివాదం